వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా మరి గత కొన్ని దినాల నుండి, కొన్ని రోజుల నుండి దేవుని మందిరం అనబడే మనలో ప్రేమ ఉండాలి. ప్రేమతో పాటు మనల్ని ఏముండాలి? అపకారం చేసే మనస్సు ఉండకూడదు. ప్రేమను కలిగి మనం అందరిని హక్కున చేర్చుకునే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే దేవుని మందిరం అనబడే మన జీవితాలలో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఊరక మందిరానికి రావడం పోవడం ఇది ఆచారం, అలా ఉండకూడదు. మందిరానికి వస్తున్నా నీవు, దేవుని మందిరం అనబడే నీవు ప్రేమ కలిగి అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి, తీసుకురావాలి. ఆ భారం, ఆ బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఈరోజు 6వ వచనాన్ని మనం తలంపుకు తెచ్చుకుందాం. 1వ కొరింథీ 13వ అధ్యాయం 6వ వచనం. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూలవాక్యానికి రండి. చాలా అద్భుతమైన మాటను దేవుడు దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించండి. చాలు చూచారా? దుర్నీతి విషయమై సంతోషించకూడదు. ప్రేమలో ఏముండదు? దుర్నీతి ఉండదు. అసభ్య కార్యాలు చేసే మనస్సు ఉండదు. అర్థమైందని? ఇతరులను బాధ పెట్టేటువంటి మనస్సు మనకు ఉండకూడదు. అప్పుడే మనం దుర్నీతి లేని మనస్సు గలవారమై దేవుని మందిరం అనబడి మనము దేవునిలో సంతోషించువారముగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుర్నీతి విషయంలో మనం సంతోషపడకూడదు. చాలా మంది ఎదుటి వాళ్ళకి దెబ్బ తగిలింది అంటే, ఎదుటి వారికి యాక్సిడెంట్ జరిగింది అంటే, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే, ఎదుటి వారి కుటుంబంలో కలహం రేగి తల్లి పిల్లలు కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకున్నారంటే పక్కోడికి అంత సంతోషం కదా. అది దుర్నీతితో కలిగిన మనస్సు. అది ఉండకూడదు మనలో. అది ఉంటే మనము దేవుని మందిరం అనబడలేదు, మనము దేవుని మందిరం కాలే. దుర్నీతిని మన హృదయంలోకి రానివ్వకూడదండి. అది వస్తే క్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని పిల్లలము మనం కాం. అర్థమైందా? చాలా దేవుని పిల్లలమైన మనం చాలా యోగ్యమైన వారముగా మనం ఉండాలి. చాలా భక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. చాలా విశ్వాసం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాం. ఆమేన్, హల్లెలూయా. మన సహోదరి వాళ్ళు సారీలు, పద్మసారీలు, మన ప్రార్థనకు వచ్చే విజయ, సంతాన లక్ష్మి, సుగుణ అక్క, విజయ సంతానానికి చెల్లెలు సాంబని మంచి విశ్వాసి. మన దగ్గర బాప్తిసం తీసుకుంది. చాలా భక్తిగా ఉండింది, చాలా విశ్వాసంతో ఉండింది. తనకు 3 కొడుకులే, కూతురు లేదు. అయితే మధ్య కూతురు పెంచుకుంది. కొడుకులతో పాటు ఎక్కువగా చూసింది. ఆ అమ్మాయి చాలా బాగుండిద్దండి. దేవుని పిల్లలమైన మమ్మల్ని కూడా చాలా ప్రేమించింది. అయితే అనుకోకుండా కడుపులో నొప్పి వచ్చింది. టెస్టులు చేయించాను, నేనే క్యాన్సర్ అని చెప్పాను. వెంటనే ఎక్కడ ఆలోచించబాకండి, నా తమిళొచ్చు, నా ఫ్రెండ్ అడిగారు, హాస్పిటల్ దగ్గరలో ఉంటాడు. వెంటనే అడిగారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చెకప్లు చేయించా. అమ్మాయికి రక్తం లేదు మాస్టర్ గారు, కరెంట్లు పెట్టారంటే రక్తం కావాలన్నారు. ఏ గ్రూప్ అని టెస్ట్ చేపిస్తే వాళ్ళ భర్తది, వాళ్ళ పిల్లల దేవుడికి ఆమెకి మ్యాచ్ కాల. ఆ రక్తం మ్యాచ్. వెంటనే 2 బాటిల్ రక్తం ఇచ్చాను. వెంటనే ఇచ్చేసాను. ఆయనకు ఆలోచన చేయాలి.
మన సహోదరి, ఒకే బలలో చేయి వేసేటువంటి దేవుని కుమార్తె, సంఘస్థురా. వాళ్ళ భర్త అన్నాడు, వాటికి కొందాం పాస్టర్, వద్దు కొని ఆ రక్తం బాగాక ఆ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండి లేనిపోయిన వల్ల రోగాలు వచ్చి ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వద్దు, నేను ఇస్తానని చెప్పి 2 బాటిల్ రక్తం ఇచ్చి ఆమెకు కరెంట్లు పెట్టించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బాగుంది, చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా దినాలు చాలా క్షేమంగా ఉంది. మళ్ళా 2సారి 3సారి మళ్ళా కరెంటు పెట్టే టైం వచ్చింది. నాకెందుకు ఆ రోజు వెళ్ళలేకపోయాను. బొమ్మ సమ్మంటే ఆమె పోలా, టైం తప్పించేలోపు నా పని అయిపోయింది, ఎలా పదన్నా తీసుకెళ్ళా. డేట్ అయిపోయిందండి, ఆ టయానికే పెట్టాలి, టైం దాటి పెట్టడానికి కుదరదు అని వారు డాక్టర్లు వెనకబడి ఇచ్చేస్తారు. పిల్లరా, మనము దుర్నీతి మనస్సు కలిగి ఉండకూడదు. మన తోటి వారు, మన సంఘస్థులు, మన రక్త సంబంధికులు, మన తోబుట్టు వారు ఎలాగున్నారో ఒకసారి ఆలోచన చేసి వారికి మనం మేలు చేయాలి. ప్రేమను పంచేవారముగా ఉండాలి, ప్రేమను అందించేవారముగా ఉండాలి, ప్రేమను కనబరిచేవారముగా ఉండాలి. ప్రేమలో దుర్నీతి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. యేసయ్య రక్తములో కడగబడిన మనం, జీవ గ్రంథములో పేరు రాయబడిన మనం, దేవుని సొత్తైన ప్రజలమైన మనం దుర్నీతిని మనసులో పెట్టుకొని మన ప్రక్క వారికి, మన తోటి సహోదరులకు తలపెట్టం. చేయదలిసిన మేలు, చేయజేసే శక్తి, సామర్థ్యత, స్తోమత దేవుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు చేయలేకపోతే అది పాపముతో దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. అలాంటి వారముగా మనం ఉండకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మన తలంపుకు తెచ్చుకుందాం. చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, అమ్మమ్మ కాదురా నాన్న, దుర్నీతి చేత, అదేనా చదవండి, సహోదరులారా 18 దుర్నీతి చేత, అది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూచారా, దుర్నీతిలో అడ్డగించేవారుగా ఉంటారు, సత్యమును అడ్డగిస్తారు. దేవుని యొక్క సత్యస్వరూపైనటువంటి సంగతులను చెప్పకుండా వాటిని ఆటంక పరిచి వారు దుర్నీతిలో జీవించినట్లుగా మనం చేసేవారుగా ఉంటారు. అలాగా మనం చేస్తే మనలను దేవుడు ఏమాత్రం కూడా క్షమించడు. ఏమాత్రం దేవుడు మనల్ని ప్రేమించడు, ఏమాత్రం కూడా దేవుడు మనతో ఉండి మనల్ని బలపరచడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దుర్నీతిని సత్య విషయంలో అడ్డగించువారుగా ఉండకూడదు, ఆటంకపరిచేవారుగా మనం ఉండకూడదు. సత్యమును బోధించువారుగా ఉండాలి, సత్యమును చెప్పువారుగా మనం ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉండి మనకు సహాయం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? దుర్నీతి పోయిన
వారంలో నేను మీకు సందర్భం జ్ఞాపకం చేశాను. బిలాము దుర్నీతి మనస్సు గలవాడై డబ్బును ఆపేక్షించి దేవుని ప్రజలను పడినటువంటి ఇజ్రాయేలును శపించు నిమిత్తమై ఏం చేశాడు? గాడిని ఎక్కి వెళ్తా ఉన్నాడు. ఎంత భయంకరమండి! మా లోక సంబంధమైనటువంటి ఆశను ఆసక్తిని సాతాను నీకు ప్రేరేపించిన సత్యమును అడ్డగించకుండా సత్యమునికే లోబడి దుర్నీతిని ఎదిరించువారమై ఉండాలి. దుర్నీతిని జయించువారముగా మనం ఉండాలి. అప్పుడే ప్రేమ కలిగినటువంటి దేవుని మందిరముగా మనం ఉంటాం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? దుర్నీతి మనస్సు దేవునికి అసహ్యం. దుర్నీతి మనస్సు దేవునికి ఏమాత్రం ఇష్టం కా. హల్లెలూయా. యోధాయస్కరేతు గెత్సేమనే వనములో ఉన్న యేసుక్రీస్తు వారి ఎదురుకు వచ్చి ఏమని గట్టిగా పట్టుకొని వాడేసుకొని ముందు పెట్టుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? చిలిగాడా, నీవు వచ్చిన పని కానీ అంటే అతని మనస్సులో ఏముంది? దుర్నీతి. దుర్నీతి. సత్యమును అడ్డగించాడు, సత్యమును తిరస్కరించాడు, సత్యమును త్రోసివేశాడు, అసత్యంలోనికి వెళ్ళిపోయాడు. దుర్నీతి మనస్సును తెరుచుకున్నాడు. ముందుగానే రాను వారికి చెప్పారు రోమిలకు. ఏమన్నాడు? నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన అరెస్ట్ చేయండి, బంధించండి. ఎంత దుర్నీతి అండి! యేసయ్యకు ఈ సంగతులన్నీ తెలిసినా కూడా యూదా ఇస్కరియోతును ప్రేమించాడు. హల్లెలూయా. మరి దుర్నీతి మన పట్ల ఎంతమంది చేస్తున్నారో, ఎన్ని ప్లాన్లు వేస్తున్నారో, ఎన్ని విధాలుగా ఏమండి మన కొరకు ఆలోచన చేస్తున్నారో వారిని మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించువారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పత్తిపాడు మండలంలో రాయుపాడు నేను, పాస్టర్ గారు, లేవిస్టాన్ గారు, రక్షణరావు కొంతమంది వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే ప్రార్థన నడిపింపు రావట్లా. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ప్రార్థన నడిపింపు రావట్లా. ఏంటి ప్రభు అని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ ఇల్లంతా గాలిస్తూ ఉన్నా, ఇల్లంతా రౌండ్ వేసి చూస్తూ ఉన్నా. భయంకరమైన పరిస్థితి అండి, భయంకరమైన పరిస్థితి. ఆ ఇంటి పేరట్టు వాళ్ళు ఆ ఇల్లు ఆ మనుషులందరూ పతనమైపోవాలని భయంకరమైన ముగ్గేసి ఇంటి చుట్టూరు చీలలు నాటేయండి. 5 అంగుళాల చీలలు, ఒక్కొక్క చీలకి ఒక్కొక్క తాయెత్తు, గడపలో ఒక చీల. భయంకరమైన పరిస్థితి. దుర్నీతి ఆ ఇంటిని చుట్టముట్టిందండి. ఆమె గజగజ వణికిపోతుంది. మాట లేదు, చూపు లేదు, పడిపోయింది. భయంకరమైన పరిస్థితి. మా బాబు ఆ దృశ్యం చూసినటువంటి ఎవరు కూడా ముందుకు వెళ్ళి సాహసం చేయరు. ఎందుకంటే ప్రార్థనలో శక్తి లేకపోతే ఆ శాంతపడి శక్తులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, అవి మన కుటుంబం మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు కూడా సాహసం చేయలేరండి. కానీ దేవుడు ఎందుకో మంచి ప్రేరేపణ ఇచ్చాడు. ఆ రోజు ముగించుకున్నాం, ప్రార్థన చేశాను, వచ్చేసాను. వెంటనే దేవుడు నాకు ప్రేరేపించాడు. తెల్లవారుజానికి పొద్దు పడవకు ముందు వెళ్ళిపో అని దేవుడు చెప్పాడు. వెళ్ళాం బాబు. అక్కడ ఒక మనిషిని పెట్టి తీస్తా ఉంటే 5 అడుగుల లోతులు వేశారండి. 5 అడుగుల లోతు, 4 దిశలకు బంధించేశారు. దుర్నీతిని ఆ ఇంటిలో ప్రవేశపెట్టారు. భయంకరమైన పరిస్థితి. ప్రార్థన చేశాం, అవన్నీ బయటికి తీశాం. దేవుని మహాకృపను బట్టి
ఈరోజే కాదు, అది తీసిన 2వ రోజు మనైనా నేను భాషన్ గారు గుంటూరు అక్కడ ఒక పరిచయకి పోయి విజయవాడ పరిచయకి వెళ్ళి వస్తా వాళ్ళైనా వెళ్తే అవి ఇంటికా లేదు, నేను వస్తున్నాను చెప్పి అవి ఇంటికా లేదు. రే బాబు మేము ఎక్కడికి వెళ్ళిందంటే మొక్కజొన్న కండి నడవడానికి వెళ్ళిందంట. చూడండి ఎంత ఆశ్చర్యం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు తోబుట్టువారు, రక్త సంబంధికులే, దుర్నీతి ఆలోచన. మనము దేవునిలో బలపడుతున్నాము అంటే, వాక్యములో బలపడుతున్నాము అంటే, ప్రార్థనలో బలపడుతున్నాము అంటే, మంచి ఆత్మ సంబంధమైన సత్య జీవితంలో మనం జీవిస్తున్నాము అంటే, మన వారిలో సాతాను జరబడి ఏం చేస్తాడు? మన మీద దుర్నీతి కార్యములు చేయడానికి పురుగొలుపుతూ ఉంటాడు సాతాను. వాడు ఎదుర్కోవాలంటే, వాడిని జయించాలి అంటే మనం దేవుని మందిరమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన మనసులో ఎలాంటి దుర్నీతికి స్థలం ఉండకూడదు, చోటు ఉండకూడదు. దేవుని కొరకు ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మన చర్చికి కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ చర్చికి వచ్చింది. అందరూ తెలుసుకోవాలి. నా పేరు చిన్నమ్మాయి, వయసు దగ్గరగా 55-60 దాకా ఉంటాయి. చాలా యాక్టివ్ పర్సన్ పాపం. ఆమె చాలా కష్టజీవి. కానీ ప్రజలు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనలు బట్టి ఆమె చనిపోయే స్థితికి పడిపోయిందండి. మరణ స్థితికి గురైపోయింది, మరణ స్థితిలో పడిపోయింది. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదల దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాబు దేవుని పిల్లలమైన మనం దుర్నీతితో కూడినటువంటి ఆలోచన చేయక ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన నడిపింపును, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన జీవితంలో మనము జీవించి మన జీవితాన్ని కొనసాగిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎంతగానో ఆదుకుంటాడు. చూడండి, ఇదే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29వ వచనంలో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేత లోపము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము నిండిన వారి. చూచారండి ఎంత కసాయి ప్రజలండి, ఎంత మూర్ఖత్వమైనటువంటి దుర్నీతి మనిషిని అంటాడుతుందో చూడండి. అమ్మా, వాటికి మనం లోబడక, వాటిని మనసులో ఉంచుకోక, వాటిని ఎదిరించువారముగా, వాటిని జయించువారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. ఉపవాసం ఉంటున్న మనం, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతున్న మనం, అమ్మా చేతులు జోడించి మనం చేస్తున్నాం. దుర్నీతి మనలో ఉండనే మరి ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ గలవారమై దుర్నీతిలో ఉన్న ప్రజలను, వారి స్థితిగతులను మార్చివేసి, వారి దుర్నీతిని వారి జీవితంలో నుంచి తీసివేయబడడానికి ప్రార్థన పూర్వకమైనటువంటి భక్తి గలవారమై, సత్యంలో నిలిచిన వారమై వారిని సర్వ సత్యంలోనికి నడిపించువారుగా ఉండాలి. అప్పుడే దేవుని మందిరం అనబడే నీవు అనేకులను ప్రేమిస్తావు, అనేకులను దేవుని వద్దకు తీసుకువస్తావు. అతి మంచి మనస్సు, అతి మంచి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు ఈ అపోస్తలుల కార్యములు అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. అంటే సౌలుగా ఉన్నప్పుడు దుర్నీతిని కలిగి ఉన్నాడు.
పౌలుగా మారిన తర్వాత సత్యంలో నిలిచి అనేక దుర్నీతిలో ఉన్న వారిని సర్వ సత్యంలోనికి నడిపించాడు. ఎంత మంచి మనసు. సౌలుగా ఉన్నప్పుడు దుర్నీతి కలిగిన వాడే, దుర్మార్గమైన ఆలోచన కలిగిన వాడే, క్రైస్తవ బిడ్డలను హింసించిన వాడే, భక్తి పరులను ప్రియుల హతమార్చిన వాడే, సంఖ్యలు వేసిన వాడే, బంధించిన వాడే, గుర్రములు కట్టుకొని వీడ్చుకెళ్ళిన వాడే, ఎంత కఠినమైనటువంటి దుర్నీతి మనస్సు సౌలు కలిగి ఉన్నాడు. కానీ దమస్కులో సంఘము ప్రార్థన చేయగా, దేవుని పిల్లలు ఉపవాసముని దేవుని అడగగా సౌలు గాంత్యవేయుడు పౌలుగా మార్చబడ్డాడు. అందుకంటే ఒకసారి పౌలుగా, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడను. నేనెంత దోషకుడునో, నేనెంత హింసకుడునో, నేనెంత హానికరుడనో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నువ్వు కూడా యేసయ్య నమ్మక మునుపు, వారు మనసు పొందక మునుపు, రక్షించబడక మునుపు, బాప్తిసం తీసుకోక మునుపు, దేవుని బలలో చేయలేక మునుపు నువ్వు కూడా ఎంత దూషకురాలవో, నువ్వెంత దూషకుడవో, ఎంత హానికరుడవో, ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించిన వాడవో. కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రేమ చేత ఆయన మందిరములుగా మనము మనచబడ్డాం. ఆయన మందిరములుగా దేవుడు మనల్ని అమర్చుకున్నాడు. ఒకటో ఒకటి రాసిన పత్రిక 3:16, మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా. దేవుని మందిరమును ఎవడైనా పాడు చేసిన విడలా నేను వారిని పాడు చేస్తాను. దేవుని మందిరం అమ్మా, దుర్నీతిలో ఉన్న ప్రజలను దేవుని మందిరంగా మారుద్దాం. వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ కుమార్తెలు, నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య, నీ తోబుట్టు వారు ఇంకా మారలేదా? ఇంకా మారలేదు అంటే వారు ఇంకా దుర్నీతిలోనే ఉన్నారు. దుర్నీతి మనసు కలిగిన వారుగా ఉన్నారు. వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వారందరూ మారాలి, దేవుని మందిరములుగా అమర్చబడాలి. అలాగా వారి జీవితంలో గొప్ప మార్పును దేవుడు కలుగు చేసి దేవుడు వారిని కూడా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెలుగా సిద్ధపరిచి, ఆయుక్తపరిచి, బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యమును, దేవుడి మాటను మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మా తలలు వంచండి, మోకరించండి, కళ్ళు మూయండి. అయ్యా, దుర్నీతి మనసు కలిగినటువంటి నా తోటి రక్త సంబంధి